నమస్కారం అండి. ఇప్పుడు ఆంధ్రాలో రోజా గారి యొక్క వీడియో లీక్ అవ్వడం చూస్తున్నాము. సో ఆ వీడియోలో ఉన్న నిజమేంది? అసలు తను బయటకు వచ్చి అది ఫేక్ వీడియో అని చెప్తున్నారు. సో ఏమనుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత? అది నిజమేనండి. ఇప్పుడు మనమైనా సరే, మనం ఏ దేవుడిని నమ్ముకున్నా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఒక దేవుని పట్ల అపచారం చేశామనుకో, తెలుసో తెలియకో తప్పు చేస్తే తప్పు అయిపోయింది క్షమించు దేవా అనేసి దేవుడి కన్నెర్ర మన మీద పడుతుందని భయపడుతుంటాం. సామాన్యంగా అన్ని మతాల్లో ఉన్నదే. దేవుడి పట్ల ఎవడైతే నిర్లక్ష్యం వహిస్తాడో వాడు క్షమాపణ కోరుకుంటాడు. అలాగే కల్తీ లడ్డు, అసలు నెయ్యే కాకుండా తయారు చేసినటువంటి లడ్డు వల్ల తప్పు చేశారు కాబట్టి ఆ తప్పుని ఒప్పుగా కలవలేదని చెప్పి వీళ్ళు బుకాయిస్తున్నారు. కాబట్టి ఈ తప్పు వల్ల మనకేమన్నా ఆపద కలుగుతుందా, వెంకటేశ్వర స్వామి మన మీద కన్నెర చేస్తాడని భయపడుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు క్లియర్గా కనపడిపోయినాయి. ఈవేళ దొరికిపోయిన తర్వాత కూడా ఇంకా మొండితనంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు క్షమించమని అడగడం మానవ ధర్మం. అది దేవుడి పట్ల, ఒక మనిషి పట్ల ఒక మనిషి కంటే అది క్షమించమని అడుగుతారో అడగలేరో. అడిగితే ఇద్దరి మధ్య సాంగత్యం ఉంటుంది, అడగకపోతే విడిపోతారు. దేవుని పట్ల తప్పు జరిగినప్పుడు క్షమాపణ అడగకపోతే నాశనం అయిపోతారు. కాబట్టి వాళ్ళకి ఆ భయం పుట్టుకుంది. అందరి గుండెల్లో కూడా ఆ భయం ఉంది. వాళ్ళు తప్పు చేశారన్న సంగతి వాళ్ళకి తెలుసు. అది బహిర్గతం పరిచింది రోజా గారు. ఎందుకంటే ఇలాగా తప్పు చేసాం, మనం వడ్డగోలుగా వాదిస్తున్నాం, ఎక్కడ ఏం జరుగుతుందో అందరి గుండెల్లో కూడా భయం కనపడుతుంది, ఎంతైనా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాం మనం అని చెప్పేసి అన్న వీడియో. అది ఒరిజినల్ వీడియో. అది ఏ అని చెప్పి చాలామంది అంటున్నారు. ఏదేమైనా ప్రజలకి అన్యాయం జరగకూడదు, ప్రజలకు మంచి జరగాలని ఆలోచించి ఈ పోరాటం జరుగుతుంది, లడ్డూ పోరాటం. ఎందుకంటే అది కెమికల్కు సంబంధించిన లడ్డూ తినుంటే ఆరోగ్యాలు పాడైపోతాయి. అది కలిస్తే అన్యాయం అయిపోయినట్టే. కాబట్టి అలాంటి ఏదైనా జరగకుండా ముందు ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే పోరాటం ప్రతి ఒక్కరూ చేయాలి. ఖచ్చితంగా ఇలాంటి అన్యాయాలు దేవస్థానాల్లో జరగకూడదు. హిందూ దేవస్థానాల్లో మనం ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుంటాం ప్రసాదాన్ని. ఆ ప్రసాదం కలుషితం చేసినా, అన్యాయం జరిగినా ప్రజలు నష్టపోతారు. కాబట్టి ఇక్కడ ఇలాంటి మరొకసారి జరగకుండా అప్రమత్తతగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలా. అలాగే మనం హిందువులుగా ఉన్నటువంటి మనం కూడా చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో మాట్లాడుకుంటూ ఇలాంటి అన్యాయాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉందంటే మన బిడ్డల భవిష్యత్తు. అది రేపొద్దున్న ఏదైనా కెమికల్ కలిసింది తిన్నామనుకోండి, ఏదైనా రాని అనారోగ్యం వస్తే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రసాదాల పట్ల చాలా అప్రమత్తతగా ఉండాలి. హిందువుల పట్ల చాలా అప్రమత్తతగా ఉండాలి, హిందువులందరూ కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా జాగరూకతతో ఆ దేవస్థాన కమిటీలు కానీ, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలించి వ్యవహారంలో ఎక్కడ కూడా సెక్యూరిటీ లోపం లేకుండా జాగ్రత్తగా లడ్డు వ్యవహారం కానీ, ప్రసాదాల వ్యవహారం కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి భక్తి తప్ప మరో కోణంలో చూడం. ఇలాంటి దుర్మార్గాలు జరిగినప్పుడు ప్రజలు అన్యాయం అయిపోతే ఫ్యూచర్లో మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు నాశనం అయ్యేది. కాబట్టి ఇది ఏ కోణంలో జరుగుతుందని తర్కించి ఆలోచిస్తే చాలా విధాలుగా అనిపిస్తుంది. హిందువుల మనోభావాలు దెబ్బకొట్టాలని ఆలోచిస్తున్నారా, లేకపోతే హిందువులందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నారా, ఇది ఏదైనా ఉగ్రకుట్రనా, లేకపోతే ఇందులో మెడికల్ మ్యాపే ఎంటర్ అయ్యి అనారోగ్యాలు పాలైన తర్వాత లాభపడాలని ప్రయత్నం చేస్తుందా? దీని పట్ల కూలంకుషంగా చర్చ జరగాలి. చర్చ జరిగి మరొక్కసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడి ప్రజల పట్ల ప్రేమతో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ, మాట్లాడగలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రసాదాల పట్ల చాలా జాగ్రత్తగా మాట్లాడి అప్రమత్తంగా ఉంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో ప్రతి దేవస్థాన కమిటీ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి రోజా గారి భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతుంది? వారికి రాజకీయం అయిపోయిందండి. మనం ఒకసారి ఇచ్చాము, సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు. మరి సింహం సింగిల్గానే ఉన్నట్టు ఒక్క సీటుతో వస్తున్నారా? నెక్స్ట్ ఎలాగా 100 రకాలు వస్తాయి. కాబట్టి ఏదేమైనా సంస్కారంతో మాట్లాడుకోవాలా. సంస్కారం లేకుండా మాట్లాడితే హీనులుగా మిగిలిపోతాం. కాబట్టి అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలా. రోజా భవిష్యత్తు అనేది పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినప్పుడు, చిరంజీవి గారిని దుర్భాషలాడినప్పుడు అప్పుడే పతనం అయిపోయింది. కాబట్టి ఆ రోజా లాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడడం కాదు. ఆమె పతనం ఆమె చేసుకుంది, ఆమె గొయ్యి ఆమె తవ్వుకుంది, పతనం అయిపోయింది.
కానీ సినిమాలు అంటే ఐ మీన్ రాజకీయాలు అంటే ఓకే, మరి ఎందుకనేది షోస్ కూడా రోజు చేయట్లేదు అంటే ఏం చెప్తారన్న? జబర్దస్త్ షో కానీ అవి షో శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ అట్లాంటి షో కూడా రానివ్వట్లేదు అని చాలామంది కామెంట్ పెడుతున్నారు, ఏం చెప్తారన్న? రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట ప్రకారం 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిందంట. ఇంక షోస్ చేస్తే ఏమిస్తారండి బోడి. కాబట్టి రాజకీయం అంత లాభసాటి వ్యాపారం ఇంకెక్కడా లేదేమో అనిపిస్తుంది ఈ రోజాని వీళ్ళని చూసిన తర్వాత. ఎందుకంటే ఆమె అంత భారీ దోపిడీ చేసిందని అంటున్నారు. ఒక చిన్న ఆడుతాం ఆంధ్రాలోనే 300 కోట్లు దోస్తారట. మరి అది ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు. కానీ ఏదేమైనా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి మనం షోల్లో చేసుకుంటాము. వాళ్ళు ఇచ్చే 50,000 లక్ష రూపాయలు ఎక్కడ కనపడతాయి? 100 కోట్లు 1000 కోట్ల దగ్గర లక్ష రూపాయలు 50,000 కనపడతాయి. కాబట్టి ఆమెకి షో చేయాల్సిన అవసరం లేదు, చాలా డబ్బులు సంపాదించింది అంటున్నారు. ఆమె జాగ్రత్తగా వాళ్ళ పిల్లలు కూడా బతికేటట్టు సంపాదించింది అంటున్నారు. మరి ఇంకెందుకు ఆమెకి షోలు? జాగ్రత్తగా ఎలా జనాల మీద పడి బతికితే చాలు.